ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్కులు విందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రియమైన వర్లారా, ఇక్కడ ఆయన అంటే యేసుక్రీస్తు వారు. ఆయన తెల్లవారుజామునే చక్కగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏకాంతంగా ఆయన ప్రార్థన చేసేవాళ్ళు. యేసయ్య ప్రార్థనా జీవితము అనేది ఎలా ఉంది అంటే, ఆయన ఉదయకాలము ప్రార్థించేవాళ్ళు, అలాగే రాత్రికాల సమయంలో కూడా ఆయన ప్రార్థన చేసేవాళ్ళు. ప్రియమైన వర్లారా, ప్రభువు యొక్క ప్రార్థన ఎలా ఉండేది, ఆయన ఎలా ప్రార్థించారు అంటే కృతజ్ఞతాపూర్వకముగా ఆయన ప్రార్థన చేసేవాళ్ళు. ఎందుకంటే ఎన్నో మార్లు ప్రియమైన వర్లారా ఆయన ప్రార్థనలో దేవుని ఎదుట కృతజ్ఞత చెల్లిస్తూ ఉండేవాళ్ళు. అటువలే ఎంతో భారంతో కన్నీళ్లతో ఆయన ప్రార్థించేవాళ్ళండి. ఎంతో కన్నీళ్లు, ఎంతో దుఃఖముతో వేదనతో ఆయన ప్రార్థన చేసేవాళ్ళు. అంతేకాకుండా నమ్మకముతో కూడా ఆయన ప్రార్థన చేసేవాళ్ళండి. నమ్మకాన్ని ఆయన కనపరిచేవాళ్ళు ఆయన ప్రార్థనలో. ఎందుకనంటే ప్రియమైన వర్లారా, చనిపోయిన వారి దగ్గర ఆయన ప్రార్థన చేసిన, స్వస్థతల కొరకు ఆయన ప్రార్థన చేసిన, దురాత్మల నిమిత్తమై 5 రొట్టెలు 2 చేపలు ఇవన్నీ కూడా ప్రభు తట్టు చూపిస్తా కృతజ్ఞతతోనూ కన్నీళ్లతోనూ నమ్మకముతోనూ ఆయన ప్రార్థించేవాళ్ళు. పట్టుదలతో కూడా ఆయన ప్రార్థించేవాళ్ళు. అంటే యేసయ్య ప్రార్థనా జీవితంలో ప్రియమైన వర్లారా కృతజ్ఞత, కన్నీళ్లు, నమ్మకము, పట్టుదల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్నో ఆశీర్వాదాలు, అద్భుతాలు ఆయన చూడగలిగారు, చేయగలిగారు. ప్రియమైన వర్లారా ఎన్నో ఘనమైన కార్యములు ఆయన చేయగలిగి ఉన్నాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యము. ఈ రోజున ప్రతి మనిషి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటున్నాడు. అటువలే ఎన్నో ప్రియమైన వర్లారా వృత్తులు చేసుకుంటా, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటా అటువంటి జీవితాలు కలిగి ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన జీవితం అనేది చాలా చాలా ప్రాముఖ్యము. ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థన అనేది దేవునితో మనకంటూ ఒక చక్కటి సంబంధాన్ని ఏర్పరుస్తుందండి. ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఎన్నో విజయాలు చూడగలుగుతాం, ఎన్నో అద్భుతాలు చూడగలుగుతాం. దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక. ఆమేన్.